హలో హలో. హలో ఎవరు? గుడ్ మార్నింగ్ సార్. ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి లోన్ పేమెంట్ ఇంకా అప్డేట్ చేయలేదు. ఎవరు మేడం మీరు మాట్లాడేది? ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి సార్. ఎవరు కావాలి మీకు? ఉప్టాల వెంకటేషనా మాట్లాడి? అవును. మీకు లోన్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్ ఆర్బిఎల్ది. క్రెడిట్ కార్డా, పర్సనల్ లోనా? పర్సనల్ లోన్ సార్. అకౌంట్ నెంబర్? అకౌంట్ నెంబర్ ఎండింగ్ విత్ 9790 సార్. 97 ఎంత ఉంది? టోటల్ అవుట్స్టాండింగ్ అమౌంట్ వచ్చేసి 86,210 రూపీస్. 86,000 210 రూపీస్ ఉంది సార్. నేను సెటిల్మెంట్ గురించి చెప్పాను, మళ్ళీ నాకేం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. సెటిల్మెంట్ అడుగుతున్నా నేను. మీ టెలికాలర్స్ మిస్బిహేవ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అమౌంట్ అనేది ఆగిపోతుంది. ఎంత కడిగారు సార్ మీ సెటిల్మెంట్ అమౌంట్? నేనా 12,000 అడిగా. 12,000కి అది రాదు కాబట్టే కదా సార్, వాళ్ళు కూడా ఇంకా అది అవ్వదు కాబట్టే కదా వాళ్ళు కూడా మీకు రెస్పాన్స్ కాదు. రెస్పాన్స్ గురించి చెప్తలే నేను. ప్రెస్టేజ్ అవుతున్నా. ప్రెస్టేజ్ అయ్యి నోట్ క్వశ్చన్ మాట్లాడి వెళ్ళిపోతున్నారు. కానీ 12,000కి అయితే రాదు సార్. లాస్ట్ అంటే ఒక 35 వరకు ట్రై చేయొచ్చు. ఎందుకంటే 86,000 ఉంది కాబట్టి 35 వరకు అయితే ట్రై చేయొచ్చు. మరి 12,000 అంటే కుదరదు. లేకుంటే ఇప్పుడైతే రాదంటారా మీరు? లేదు సార్, ఇప్పుడనే కాదు. మీరు ఇప్పుడు ఈ మంత్లో మీరు ఆ 35 కూడా తీసుకోకపోతే నెక్స్ట్ మంత్కి అది మళ్ళీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ పెరిగి ఇంకా ఇంత 40% వేవర్ కూడా ఎవరు ఇవ్వరు. అంటే 50% వేవర్ ఇచ్చి 40% పేయబుల్ అమౌంట్ మీరు పే చేసుకుంటా అంటే సెటిల్మెంట్ పే చేస్తాము. ఒకటేసారి కాకపోయినా ఒక 2 EMI తీసుకొని క్లోజ్ చేసినా మీకు అకౌంట్ అనేది క్లోజ్ అవుతుంది. మీ పేరు? ప్రియా సార్. ప్రియానా? అవును. నాకు ఒక చిన్న క్వశ్చన్ మేడం. చెప్పండి. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేక నేను డిఫాల్ట్ అయ్యా. ఓకే. అమౌంట్ లేదు కాబట్టి, అమౌంట్ ఉంటే అయితే పే చేస్తాను అంతే కదా. మా టెలికాలర్ ఎందుకు మన తిట్టేసి పోతారు నాకు అర్థం కాదు. ఇక మీకు చెప్పకూడదు, మీరు అమ్మాయి కాబట్టి. ఓకే సార్, మీ దగ్గర వాయిస్ రికార్డర్స్ కానీ మెసేజెస్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ మీ మేనేజర్కి అంతా షేర్ చేశాను నేను. లాస్ట్ మంత్ ఉన్న ఏజెన్సీ మేనేజర్ ఉంటారా, అతనికి మొత్తం షేర్ చేశాను. మేబీ నాకు తెలిసి అతను బ్లాక్ లిస్ట్ కూడా ఉండొచ్చు, లేదా టర్మినేషన్ అయినా కావచ్చు. కాకపోతే అది ఆల్రెడీ కేసు ఫార్వర్డ్ అయింది, వేరే బ్రాంచ్ ఫార్వర్డ్ అయింది. ఏజెన్సీస్ వాళ్ళు మేడం ఓవర్గా మీకు ఒక విషయం తెలుసా? కస్టమర్తో మిస్బిహేవ్ చేస్తే మీ డబ్బులు మీకు రావు. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కానీ. ఎప్పటికీ రావు. కస్టమరు తెలిసిన అన్ని కలెక్షన్ గురించి నాలెడ్జ్ ఉన్నోడైతే అసలు ₹1 కట్టడు. నువ్వు ఏం చేసుకోరాబాయ్ నేను చూసుకుంటా అంటాడు. ఈవెన్ నువ్వు కోర్టుకు పో నేను చూసుకుంటా కోర్టులో అంటాడు. అంతే కదా. కస్టమర్ నేను చూస్తే ఏమవుతుంది, ఇప్పుడు నేను అతని మీద కంప్లైంట్ పెట్టా, ఎస్కలేషన్ పెట్టినా, దాని తర్వాత డిఎన్డీలో పడ్డది. డు నాట్ డిస్టర్బ్ తెలుసు కదా, డిఎన్డీ అంటే డు నాట్ డిస్టర్బ్ తెలుసు కదా, డిఎన్డీలో పడ్డది. ఇప్పుడు మీరు కాల్ చేస్తున్నారు ఆఫ్టర్ 15 days ఏదో తర్వాత. మీరు మీ దగ్గర ఫీడ్బ్యాక్ ఉంటే చూడండి, ఈ కస్టమర్తో ఇట్లా మిస్బిహేవ్ చేసిరా. అదేం లేదు సార్, ఆ ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వలేదు. బట్ కేసు ఫార్వర్డ్ చేస్తున్నాము. మా వల్ల ఫ్లో అయిపోతుంది. లాస్ట్ మంత్ నుంచి ఈ మంత్ కి మీ ఏజెన్సీకి ఫ్లో అయింది. ఏమనుకుంటారంటే ఏజెన్సీస్ కి ఇవ్వలేదు ఈసారి. అంటే ఏజెన్సీకి ఫార్వర్డ్ ఆల్రెడీ నాకు మెసేజ్ వచ్చింది. నాకు డైరెక్ట్ మెసేజ్ వచ్చింది. నాకు ఏ ఏజెన్సీ మీకు ఫాలో అప్ చేస్తుందో నాకు మెసేజ్ కూడా వస్తుంది. ఈవెన్ మీ మేనేజర్ పేరుతో సహా ఏజెన్సీకి ఫార్వర్డ్ అవుతుంది అండ్ కలెక్షన్ టీమ్ దగ్గర కూడా ఉంటుంది. కలెక్షన్ ఇప్పుడు అమీర్పేట్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతుంది. మీకు ఏం డౌట్ ఉంటే కావాలంటే బ్రాంచ్కి వచ్చి కూడా మాట్లాడచ్చు. మేడం మీకు విషయం తెలుసా, కలెక్షన్ టీమ్ అంటే ఏంది? నాకు ఒకసారి చెప్పండి. దానికి ఒక పేరు ఉంటుంది కదా కలెక్షన్ టీమ్ కి. టీమ్ పేరే కలెక్షన్ టీమ్ కదా మేడం. మళ్ళీ ఒకసారి కలెక్షన్ టీమ్ మళ్ళీ ఒక్కసారి ఆలోచించి చెప్పండి.
కలెక్షన్ కి కాదు, అది మీరు థర్డ్ పార్టీ ఏజెన్సీ నుంచి ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా, నా అకౌంట్ ఇప్పుడు రైట్ ఆఫ్ లో ఉంది, అవునా కదా? రైట్ ఆఫ్ లో లేదు, ఎన్పిఏలో ఉంది. రైట్ ఆఫ్ అంటే 180 దాటి వెళ్ళిపోతుంది. అది 120, 150 అలా ఉండదు, ఎన్పిఏలో ఉండదు. రైట్ ఆఫ్ అంటే ఎన్పిఏ నుంచి మూవ్ ఆన్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఇప్పుడు రిస్క్ 150లో ఉంది, అంటే ఇప్పుడు ఎన్పిఏలో ఉంది. నా డిపిడి ఎంత ఉంది చెప్పండి. ఆల్రెడీ మీరు 150 ఉంది సార్. 150 DPD ఉందా? వచ్చేసి 150 ఉంది. 150 ఎందుకుందంటే ఆల్రెడీ మీ ఏజెన్సీ వాళ్ళు ఫండింగ్ చేశారు 2 times 7,000 చేంజ్ ఫండింగ్ చేశారు కాబట్టి ఇది డిపిడి ఇప్పుడు ఇక్కడ ఆగిపోయింది. అది లేకుంటే ఇప్పుడు రైట్ ఆఫ్ అకౌంట్ నాది యాక్చువల్లీ. ఓకే సార్, మరి ఇది సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారా? మేడం, నేను లీస్ట్ అమౌంట్ చూస్తున్నాను. చూడండి, నేను చెప్పిన అమౌంట్కి వస్తే నాకు చెప్పండి, లెటర్ తీసుకుంటాను, క్లోజ్ చేస్తాను. రాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఆర్టీపీ నడుస్తుంది, ఆర్టీపీ నడుస్తుంది. ఇక హెల్ప్లెస్, నేను కూడా ఏం చేయలేదు, ఎందుకంటే నా దగ్గర కూడా మనీ లేదు కాబట్టి. కస్టమర్కి అవుట్స్టాండింగ్ అమౌంట్ 86,000 ఉంది, 12,000 సెటిల్మెంట్ కావాలి. ఉట్టాల వెంకటేశ్వర్, అకౌంట్ నెంబర్ వచ్చేసి 219790. వాళ్ళు లోడింగ్ అవుతుందంట. సార్ లాస్ట్ ఒక 35 వరకు ట్రై చేసేసారని చెప్పేసి. ఎంత కడుతున్నారు సార్? 12,000. హలో హలో సార్, వెంకటేష్ గారు. సార్ చెప్పండి. సార్ చెప్పండి సార్, ఇది కలెక్షన్స్ గురించి మీకు అంతా తెలుసు. అనవసరంగా మేము టైం వేస్ట్ చేసుకొని 12,000 13,000 రాదు సార్. వచ్చే ముచ్చటైతే మేము చెప్పేటోళ్ళము. హలో, రాదంటారా? రాదు సార్. మా దగ్గర వస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్సెప్షనల్గా కనుక ట్రై చేస్తే 26,500 వస్తుంది. అది మీకు కావాలని చెప్పి 2 EMI ట్రై చేస్తా. 26,500 అదే ఫైనల్ అమౌంట్. అది కూడా ట్రై మాత్రం చేస్తా. ఒకవేళ వచ్చినట్టు మాత్రం 2 EMIs పెడతా. కడతా అంటే కట్టండి, ఎందుకంటే అనవసరంగా మీతో మాట్లాడి. ఓకే సార్, ఇప్పుడు మీది కాదు, నాది కాదు, ఆర్టీపీ మెన్షన్ చేసాను సార్, ఎందుకంటే ఆ అమౌంట్ నా దగ్గర ప్రెసెంట్ లేదు నా దగ్గర. ఓకేనా? ఓకే సార్, మంచిది. థ్యాంక్ యూ. హలో మేడం, సార్ అది మీరు అడిగిన అమౌంట్ అయితే రాదంట. చెప్పారు, నేను చెప్పాను ఆర్టీపీ మెన్షన్ చేసేయమన్నాను. మేడం హలో, చెప్పండి సార్. మీరు నేను ఆర్టీపీ అన్నాని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయొద్దు, ఓకేనా? మా ప్రాసెస్ నేను చేసుకుంటాను. ఇప్పుడు అనవసరంగా మళ్ళీ నా తరపు నుంచి నేను కూడా చేయాల్సి వస్తుంది. మరి పర్లేదు సార్, మీ తరఫు నుంచి మీరు చేయండి, మా సైడ్ నుంచి మేమేం చేయాలి మేము చేస్తాం. మీకు ఒక విషయం తెలుసా? ఆ ప్రాసెస్ అయితే మేము స్టాప్ చేయలేం కదా. మీకు ఒక విషయం తెలుసా, అంటే మీకన్నా ముందు నేను ముందే చెప్తున్నాను సార్. నేను చెప్తున్నా మేడం, అలాంటి ఏం చేయకూడదు, ఇబ్బందుల్లో పడతారు మీరు మళ్ళీ. ఓకేనా? బెదిరిస్తున్నారా సార్ మీరు ఏమైనా మమ్మల్ని? సింపుల్ గా చెప్తున్నా మేడం, మీరు చేస్తారా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నేను. మీరెందుకు ఇబ్బంది పడాలా, నేనెందుకు ఇబ్బంది పడాలా? ఏం చేస్తామని సార్? మీరు పేమెంట్ చేయనన్నారు, మేము ఆర్టీపీ పెట్టేస్తాం, మా లీగల్ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసుకుంటాం కదా. లాస్ట్ మంత్ ఆ అబ్బాయి అదే చేసిండు. సరే సార్, మీరే మీ సైడ్ నుంచి మీరు ఏమైనా చేసుకోండి మేడం. నేను ఒక విషయం చెప్పాలా, నేను ఓపెన్లీ చెప్పిన నాకు ఇంతలో కావాలి. మీరు ఒకవేళ ఎంత ఓపెన్ గా చెప్పినా మీరు అడిగిన అమౌంట్ కి అది రాదు సార్. సరే సార్, మీకు ఏ బ్యాంక్ అయితే 13%, 15% పేయబుల్ అమౌంట్ తోటి ఏ బ్యాంక్ సెటిల్మెంట్ ఇస్తుందో చెప్పండి, ఆ బ్యాంక్ ఇక్కడ పెట్టండి. ఆ బ్యాంక్ గైడ్ లైన్స్ మా బ్యాంక్ గైడ్ లైన్స్ ఏముంటే మేము కూడా ఇస్తాము. మీకు తెలుసా? మీరు అడుగుతుంది 13%. మీరు మీకు తెలుసా అంటే మీకు అన్ని తెలిసినా కూడా మీరు ఇట్లా చేస్తున్నారంటే మేమేం చేయలేం కదా. నేను ఎందుకు అంటే మీకు ఈ విషయం నేను చెప్పకపోతున్నా కానీ ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ టైం అబ్బాయి కూడా అదే చేసిండు. ఇతనికి ఏం తెలియదు. అబ్బాయి ఏం చేసిందో నాకు తెలుసు సార్, నా ప్రాసెస్ నేను చేసుకుంటా. మీరు ఆర్టీపీ చెప్పారు, నేను డైరెక్ట్ కేసు లీగల్ గా ఫార్వర్డ్ చేస్తా. సరే నేను చూసుకుంటా. ఓకే నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. ఈ మంత్ ఏమైనా ప్రాబ్లం వస్తే
ఆ ఏజెన్సీకి ప్రాబ్లం అవుతుంది అంతే సార్. ఓకే సార్, చాలా చాలా ఏజెన్సీ కదా, నాకు నో ప్రాబ్లం. ఓకే ఓకే. ఇప్పుడు నా కేసు ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకు కూడా అవుతుంది కదా మేడం. ఎవరి చేతిలో ఏంటి? ఓల్డ్ నా కేసు ఎవరి చేతిలో ఓల్డ్లో ఉంది వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ఎవరి చేతిలో ఉంది వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏం తిట్టలేదు. నేను మిమ్మల్ని ఒక్క మాట తప్పు చెప్పాను, నేను కాదు. మా సైడ్ నుంచి నేను చెప్పాను. నేను ఒక్క మాట మీకు రాంగ్ మాట్లాడినా మీతోటి మీరు చేయొచ్చు సార్, నో ప్రాబ్లం. మీరు కావాలని ఇష్యూ చేయాలనుకుంటున్నారని ఆల్రెడీ అర్థమవుతుంది. మేడం. పేమెంట్ చేసుకుంటారా చేసుకోండి, లేదా వదిలేసుకోండి, అది మీ ఇష్టం. మీ సిబిల్ ఇంపాక్ట్ అవుతుంది, నాది కాదు కదా. మీకు ఒక విషయం చెప్పాలన్నా, మీకు ఒక్క మిస్బిహేవ్ అయినా చేసినా, ఒక్క తప్పు మాట్లాడినా మీతో నేను మేడం అనే మాట్లాడు. నేనేమైనా తప్పు మాట్లాడినా మీతోటి? నేను నాకు ఇంత కావాలి మేడం అన్నారు, ఇంతకు వస్తుంది అని చెప్పాను. మీకు ఇష్యూ ఉంది, ఆ ఇష్యూ అంతా చెప్పారు, నేను ఓపిక్ గా విన్నాను. మీకు ఇంతకు వస్తుంది సార్, నేను మేనేజర్ కి కూడా ఇచ్చి ఇంతకు వస్తుందా రాదా అని అడిగి ఎంతకు లాస్ట్ వస్తుందని చెప్పిపించాను. అది కూడా మీరు అమౌంట్ పే చేయాలనుకోవట్లేదు. నేను ఏం చెప్తున్నా, 15% ఏ బ్యాంక్ అయినా ఇస్తుంది అంటే ఆ 15% ఇచ్చిన సెటిల్మెంట్ లెటర్ మాకు ప్రూఫ్ పెట్టండి. వితిన్ సెకండ్స్ లో మేము కూడా సెటిల్మెంట్ మీకు ట్రై చేస్తాం. అదే 15% కి వాళ్ళ గైడ్లైన్స్ మా గైడ్లైన్స్ సేమ్ ఉంటే అదే 15% కి నేను మీకు సెటిల్మెంట్ రైజ్ చేసి ఇస్తాను. గైడ్లైన్స్ బ్యాంకు చేస్తుందా లేకుంటే ఆర్బీఐ చేస్తుందా? కొన్ని బ్యాంక్స్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. మేడం, ప్రతి ఒక్క బ్యాంక్ కి రూల్స్ వేరు, గైడ్లైన్స్ వేరు మేడం. అవును కదా. మీకు తెలుసా ప్రతి ఒక్కరికి గ్రాండ్ ఫాదర్ ఎవరు తెలుసా? ఆర్బీఐ. కొన్ని బ్యాంక్స్ కి సేమ్ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కొన్ని బ్యాంక్స్ కి సేమ్ ఉంటాయి. మేడం, నేను ఇంత మాట్లాడుతున్నాను. 15% ఇచ్చిందో ఆ బ్యాంక్ మాకు పెట్టండి, ఆ బ్యాంక్ రూల్స్ మా బ్యాంక్ రూల్స్ సేమ్ ఉన్నాయంటే వితిన్ సెకండ్స్ లో నేను మీకు అడిగిన 12,000 కి నేనే సెటిల్మెంట్ రైజ్ చేసి ఇస్తా, మీరు పేమెంట్ చేసుకుందరు కావాలంటే. ఓకేనా? నేను ఒక విషయం చెప్పాలన్నా మేడం, నేను సింపుల్ ఒకటి చెప్పాను మేడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేయొద్దు, అనవసరంగా మీరు ఎందుకు ఇబ్బంది పడాలి, నేను ఇబ్బంది పడాలి. సార్, మీరు చెయ్యొద్దు అని చెప్పడానికి మీరు మా హెడ్ కాదు, అండ్ మీరు మా బ్యాంక్ లో వర్క్ చేయట్లేదు. మా ప్రాసెస్ మేము చేసుకుంటాము, మా హయ్యర్ అథారిటీ చెప్పింది మేము చేస్తాం, కానీ మీరు చెప్పింది మేము చేయం కదా. సరే, మీ ఇష్టం మేడం, మీ ఇష్టం. చలో బాయ్. ఓకే డన్, చలో బాయ్.